కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి వినయ్ సిద్ధంగా ఉన్నారు లైవ్ లో. వినయ్, అంటే అధికార పార్టీ అలాగే ప్రతిపక్ష పార్టీ రెండు కూడా ఒకే టైంలో ఒకే లొకేషన్ లో ఏదన్నా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అంటే జనరల్ గానే మనం ఎక్స్పెక్ట్ చేస్తాం అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది అనేది. బట్ ఇక్కడ చూస్తే మనం ఫ్లెక్సీ కూడా ఒకటి కనిపిస్తుంది. సో ఈ ఫ్లెక్సీ కూడా గతంలో కొన్ని ఫ్లెక్సీలు కొన్ని గొడవలకి దారితీసిన సందర్భాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ రోజు అక్కడ ఎటువంటి సిచ్యువేషన్స్ నెలకొనే అవకాశం ఉంది, అలాగే పోలీసులు ఎంత అలర్ట్ ఉన్నారు? సౌజన్య, గుడివాడలో టెన్షన్ వాతావరణం నెలకొంది. కూటమి ప్రభుత్వం ఏడాది పాలన ముగిసిన నేపథ్యంలో అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇటు కూటమి పార్టీ కూడా కార్యక్రమాలు చేపడతా ఉన్నాయి. అయితే తెలుగుదేశం పార్టీ సుపరిపాలనకి తోలేడుగంటూ ఈరోజు ఒక కార్యక్రమం పెట్టుకుంది. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా అటు బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే కార్యక్రమం పెట్టింది. అయితే గుడివాడలో రెండు పార్టీలు కూడా ఒకసారిగా ఈ కార్యక్రమాలు పెట్టడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. అయితే ఎన్నికల ముందు కొడాలి నాని ఏదైతే ఒక సవాల్ విసిరారో ఆ సవాల్ను నిలబెట్టుకోవాలంటూ కూడా ఒక రెండు ఫ్లెక్స్లు ఇక్కడైతే గుడివాడ టౌన్ లో దర్శనమిస్తా ఉన్నాయి. మన కెమెరామెన్ ఎగ్జాక్ట్ గా చూపిస్తా ఉన్నారు. అలాంటి రెండు ఫ్లెక్స్లే ఇక్కడ గుడివాడ టౌన్ లో కనిపిస్తా ఉన్నాయి. మొత్తం అటు చంద్రబాబు ఒకటి అభివాదం చేస్తూ ఉన్న ఫోటోకి కొడాలని ఆ బూట్ పాలిష్ చేస్తూ ఒక ఫోటోని అయితే ఇక్కడ పెట్టారు. కుప్పంలో చంద్రబాబు గెలిస్తే రాజకీయాలు వదిలేసి ఆయన బూట్ పాలిష్ చేస్తే ఆయన కాలు దగ్గర పడుంటా అని ఛాలెంజ్ చేసిన పిరికి సన్నాసి కొడాలని ఎక్కడ దాకున్నా కూడా బయటకు రావాలంటూ ఆ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల గుడివాడంటూ కూడా చాలా క్లియర్ గా పెట్టిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇప్పుడు ఇదే అంశం అటు ఆ గుడివాడతో పాటు రాష్ట్ర రాజకీయాల్లో కూడా ఆ చర్చనీయాంశంగా మారింది. అయితే ముఖ్యంగా మరి కాసేపట్లో రెండు పార్టీలు కూడా చాలా కీలక సమావేశాలు ఏర్పాటు చేసుకున్నాయి. అటు ఆ కూటమి ఏడాది పాలన ముగిసిన నేపథ్యంలో అటు సుపరిపాలనకు తోలేడుగా అంటూ అటు గుడివాడ ఎమ్మెల్యే రాము ఆధ్వర్యంలో కూడా పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఇప్పటికే అటు పార్టీ కార్యాలయాన్ని కూడా చేరుకుంటా ఉన్నారు. మరోవైపు అటు కొడాలి నాని అధ్యక్షతన బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే కార్యక్రమానికి కూడా ఇప్పటికే ఇక్కడికి అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ శ్రేణులందరూ కూడా చేరుకుంటా ఉన్నారు. జిల్లా ప్రెసిడెంట్ పేరు నానితో పాటు అటు చుట్టుపక్కల స్థానిక మాజీ ఎమ్మెల్యేలందరూ కూడా గుడివాడకు చేరుకున్నారు. అటు తెలుగుదేశం పార్టీ ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా గుడివాడ వేదికగా కార్యక్రమాలు మరి కాసేపట్లో మొదలవుతున్న నేపథ్యంలో ఇప్పటికి ఇలాంటి ఫ్లెక్స్లు వెలిసిన నేపథ్యంలో గుడివాడలో ఒక టెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. మరోవైపు అటు పోలీసులు కూడా పెద్ద ఎత్తున మోహరించి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు ఎటువంటి ఆ గొడవలు జరగకుండా అయితే మట్టుకి ముందస్తు చర్యలు చేపడతా ఉన్నారు. ముఖ్యంగా అటు రెండు ఆ పార్టీ కార్యాలయాలు అంటే అటు గుడివాడ వెనుగల రాము ఆఫీస్ కావచ్చు, అదేవిధంగా కొడాలని ఎన్ కన్వెన్షన్ కావచ్చు, దూరంగా ఉన్నప్పుడు కూడా అటు గతంలో కూడా ఈ కాన్స్టిట్యున్సీ చాలా ఇష్యూ బేస్డ్ కాన్స్టిట్యున్సీ కనుక అలాంటి ఇబ్బందులు రాకుండా ముందస్తుగానే అటు పోలీసులందరూ కూడా జాగ్రత్తలు పడతా ఉన్నారు. దాంట్లో భాగంగానే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా ముందస్తు ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే ప్రస్తుతం మనం ఇందాక విజువల్లో చూసిన ఈ రెండు ఆ ఫ్లెక్స్లు అయితే మటుకు ఇప్పుడు పూర్తిగా అటు గుడివాడలో మొత్తం చర్చనీయాంశంగా మారిందని కూడా చెప్పొచ్చు. దాంట్లో ఆ భాగంగానే మొత్తం అటు మరి కాసేపట్లో అటు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సుపరిపాలనకు తోలువాడుగా అనేది కార్యక్రమం మొదలు కాబోతా ఉంది. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ తరపు నుంచి అటు బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే కార్యక్రమం కూడా మొదలవుతుంది. అయితే ప్రస్తుతం ఏదైతే ఈ ఫ్లెక్స్లు ఉన్నాయో ఫ్లెక్స్లు ఇప్పుడు అటు గుడివాడతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మరి కాసేపట్లో రెండు పార్టీలు కార్యక్రమాలు మొదలవుతాయి కనుక ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఎటువంటి పరిస్థితులకు దారితీస్తుంది దానిపైన కూడా పోలీసులు అరెస్ట్ అయ్యారు. ప్రస్తుతం అయితే గుడివాడలో ఒక టెన్షన్ వాతావరణం నెలకొంది. సౌజన్య, అంటే వినయ్, అక్కడ ఎటువంటి ప్రాసెస్ ని అంటే చేసే అవకాశం ఉంది? బికాస్ అంటే ట్రాఫిక్ ని మళ్లించడం కానివ్వండి, లేదంటే కార్యకర్తల్ని పెద్ద సంఖ్యలో గ్యాదర్ కానివ్వకుండా రెస్ట్రిక్ట్ చేయడం కానివ్వండి, ఇటువంటి ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందా? అసలు ఫస్ట్ అంటే రెండు పార్టీలు కూడా ఒకేసారి అధికార ప్రతిపక్ష రెండు కూడా ఒకేసారి ఇలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి కాబట్టి ఏదన్నా ఒకరికి సర్ది చెప్పే అవకాశం ఇట్లా ఏమి ఉండదా అసలు? అయితే ఖచ్చితంగా ఇక్కడైతే మట్టుకి కొద్దిగా టెన్షన్ వాతావరణం కనిపిస్తా ఉంది. ఎందుకంటే మరి కాసేపట్లో ఇక్కడ కార్యక్రమం మొదలు కాబోతా ఉంది. అయితే ఆల్ ఆఫ్ సడన్ గా రెండు ఫ్లెక్స్లు ఇక్కడ వెలిసిన ఫ్లెక్స్లు మనకి కనిపిస్తా ఉన్నాయి. ఇప్పటికే అంటే ఒక ఫ్లెక్స్లు పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ అవుతున్న ఆ నేపథ్యంలో దీనికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా రియాక్ట్ అవుతుందన్నది ఇంకా మనకి తెలియాల్సి ఉంది. మరోవైపు తెలుగుదేశం పార్టీ నుంచి ఇలా మొత్తం ఇప్పటికైతే రెండు ఫ్లెక్స్లు ఈ టౌన్ సెంటర్ లో ఏర్పాటు చేశారు. మిగిలిన ఆ సెంటర్ లో కూడా ఇలాంటి ఫ్లెక్స్లు ఏర్పాటు చేసే ఆలోచనలో కూడా తెలుగుదేశం పార్టీ ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలో అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుచరులు కూడా మొత్తం కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది తెలుగుదేశం అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్న ఆ పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే ఇప్పటికే పోలీసులు పూర్తి స్థాయిలో అలర్ట్ అయ్యారు. టౌన్ మొత్తం వాళ్ళ ఆధీనంలో తీసుకున్న పరిస్థితి కూడా మనకి కనిపిస్తా ఉంది. ముఖ్యంగా అటు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ కార్యాలయం బయట పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. అదేవిధంగా
కొడాలని ఎన్ కన్వెన్షన్ అంటే మరి కాసేపట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం జరిగే ప్లేస్ లో కూడా పోలీసులు మోహరించారు. రెండు పార్టీలు ఎక్కడ కూడా కలవకుండా ఒకరికొకరు అడ్డుపడకుండా ఎదురుపడకుండా ఉండేందుకు కూడా పోలీసులు ఆ జాగ్రత్తలు పడతా ఉన్నారు. ప్రస్తుతం మనం ఏదైతే ఆ విజువల్స్ లో చూస్తున్నామో ఇప్పుడే ఆ గుడివాడ టౌన్ తో పాటు మొత్తం మిగిలిన ప్రాంతాల్లో కూడా ఈ ఫోటో మనకి ఆ విజువల్ లో కనిపిస్తున్న ఫోటో హైలైట్ గా మారింది. ఎందుకంటే ఎన్నికల ముందు కొడాలని చేసిన ఛాలెంజ్ ని నిలబెట్టుకోవాలంటూ కూడా చంద్రబాబు అభివాదం చేస్తున్న ఫోటోతో పాటు కొడాలని ఆ బూట్ పాలిష్ చేస్తున్న ఫోటో కూడా ఇక్కడ టౌన్ సెంటర్ లో 2 ఫోటోలు ఏర్పాటు చేశారు. అయితే మరి కాసేపట్లో తెలుగుదేశం పార్టీ ఆ ఆఫీస్ లో బాబు సుపరిపాలనకి తోలాడుగానే కార్యక్రమం మొదలు కాబోతోంది. దానికి సంబంధించి పెద్ద ఎత్తున టీడీపీ ఎమ్మెల్యే వెనగండ్ల రాముతో పాటు పార్టీ కార్యకర్తలు ముఖ్య నాయకులందరూ కూడా చేరుకున్నారు. మరి కాసేపట్లో అదే టైంకి అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా బాబు షూరిటీ మోసం గ్యారెంటీ అనే కార్యక్రమం కూడా మొదలు కాబోతోంది. దీనికి సంబంధించి జిల్లా అధ్యక్షుడు పేరు నానితో పాటు మాజీ మంత్రి స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కొడాలని కూడా పార్టిసిపేట్ చేయబోతున్నారు. 2 ప్రధాన పార్టీలు ప్రధాన కార్యక్రమాలు ఉన్న నేపథ్యంలో ఇప్పటికే కొద్దిగా హై సెన్సిటివ్ ఉన్న కాన్స్టిట్యూన్సీ గుడివాడ కనుక పోలీసులు కూడా అలర్ట్ అయ్యారు. మరి కాసేపట్లో 2 పార్టీలు కార్యక్రమాలు కూడా మొదలు కాబోతున్నాయి. అయితే ఎటువంటి పరిస్థితికి దారితీస్తుంది, లాండ్ ఆర్డర్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా పోలీసులు అయితే అన్ని చర్యలు చేపడతా ఉన్నారు. సౌజన్య. ఎస్ వినయ్, థ్యాంక్స్ ఫర్ ది లైవ్ అప్డేట్స్. రైట్, అది మా ప్రతినిధి వినయ్ చెప్తున్నట్లుగా అక్కడైతే పోలీస్ అంతా కూడా మోహరించడం జరుగుతోంది. టీడీపీ కార్యాలయం అలాగే ఆ కన్వెన్షన్ ఎదురు కూడా వైసీపీకి సంబంధించిన కన్వెన్షన్ ఎదురు కూడా పోలీసులు భారీగా మోహరించినట్లుగా తెలుస్తోంది. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా అయితే పూర్తి బందోబస్తుని ఏర్పాటు చేసినట్లుగా కూడా తెలుస్తోంది. సో చూడాలి ఏం జరగనుందో, ఏం జరుగుతుందో. సాయంత్రం 4 గంటలకు కూడా వైసీపీ ఆధ్వర్యంలో బాబు షూరిటీ మోసం గ్యారెంటీ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. మరోవైపేమో టీడీపీ అలాగే జనసేన 2 పార్టీలు కలిసి కూడా ఒక ర్యాలీ అయితే నిర్వహిస్తున్నారు. సో చూడాలి ఏం జరుగుతుందో.